చెప్పాను కదా, ఇద్దరు పారిపోయారు. ఫ్రెండ్స్, డేంజరస్ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడం ని ఫ్లీ అంటారు ఇంగ్లీష్ లో. Didn't I say that two of them have fled? నీ బిడ్డ పాఠం ఇచ్చి దొరసాన మకానికి ఇచ్చింది. ఫ్రెండ్స్, ఈయన అన్న దాంట్లో మెచ్చుకోవడం ని అప్రిషియేట్ అంటారు ఇంగ్లీష్ లో. ద లేడీ ఈస్ గివింగ్ యూ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ ఫర్ యువర్ చైల్డ్ సాంగ్. That mob, I was scared out of my wits, sir. ఫ్రెండ్స్, ఏదైనా విషయం వల్ల మనం ఆలోచించలేనంత ఎక్కువగా భయపడితే దాన్ని స్కేర్ అవుట్ ఆఫ్ వన్స్ విట్స్ అంటారు. The mystery man has come to the limelight yet again by rescuing people's money. Limelight yet. ఫ్రెండ్స్, కమ్ టు ద లైమ్ లైట్ అంటే జనా దృష్టిలోకి రావడం. ఫ్రెండ్స్, అల్లరి మూక లేదా అల్లర్లు చేసే గుంపుని మాబ్ అంటారు ఇంగ్లీష్ లో. That mob, I was scared out of my wits, sir. A good day of hunting, my dear. Yes, it was rather. హంటింగ్ అన్నది కదా, వేటాడడం ఇంగ్లీష్ లో హంట్ అంటారు. సబ్స్క్రైబ్.